సీఎం రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బాల్క సుమన్ అరెస్ట్ అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఆయనపై కేసు నమోదు చేసిన మంచిర్యాల పోలీసులు అరెస్టుకు రంగం సిద్ధం చేసినట్లు తెలుస్తుంది. సుమన్పై చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు. ప్రస్తుతం బాల్క సుమన్ హైదరాబాద్లో ఉన్నారు. నిన్న కేసీఆర్ నిర్వహించిన పార్టీ కార్యక్రమంలో కూడా పాల్గొన్నారు. అయితే ఇవాళ ఏ టైంలోనైనా అరెస్ట్ చేయవచ్చు. అటు బాల్క సుమన్ను అరెస్టును డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ శ్రేణులు పెద్ద ఎత్తున ధర్నాలు చేస్తున్నారు. ఇక సీఎం రేవంత్ రెడ్డిపై బాల్క సుమన్ అనుచిత వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు చెప్పు చూపిస్తూ వివాదాస్పదంగా వ్యవహరించారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయ వాతావరణం వేడెక్కింది. కాంగ్రెస్ శ్రేణులు ఆందోళన చేపట్టారు. పలు స్టేషన్లలో ఆయనపై ఫిర్యాదులు చేశారు. దీంతో అసభ్య పదజాలం వాడడంతో పాటు బెదిరింపులకు దిగారనే ఆరోపణలపై 294B, 504, 506 సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రస్తుతం ఆయన హైదరాబాద్లో ఉన్నారు. దీంతో బాల్క సుమన్కు పోలీసులు నోటీసులు ఇస్తారా లేదంటే డైరెక్ట్గా అరెస్ట్ చేస్తారనే ఉత్కంఠ కొనసాగుతుంది. అయితే కాంగ్రెస్కు పోటీగా బీఆర్ఎస్ శ్రేణులు కూడా పలు ప్రాంతాల్లో ధర్నాలు చేస్తున్నారు. బీఆర్ఎస్ అధిష్టానం నుంచి కూడా బాల్క సుమన్కు మద్దతు లభిస్తుంది. బాల్క సుమన్పై కేసు నమోదు చేసే ముందు సీఎం రేవంత్ రెడ్డిపై కూడా కేసు నమోదు చేయాలని ఎమ్మెల్సీ కవిత డిమాండ్ చేశారు. ఏం తప్పు చేశారని పోలీసులు బాల్క సుమన్పై కేసు నమోదు చేశారని కవిత ప్రశ్నించారు. అటు రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో కాంగ్రెస్కు వ్యతిరేకంగా బీఆర్ఎస్ కూడా ధర్నాలు చేస్తుంది. రేవంత్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.